మన గత చరిత్రకు, సంస్కృతికి పట్టుకొమ్మలు ఆలయాలు. అలాంటి బృహత్తరమైన ఆలయాలెన్నింటినో శాతవాహనుల తర్వాత తెలుగు నేలనంతటినీ ఏకం చేసి పాలించిన కాకతీయ రాజులు నిర్మించారు. అలా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు భక్తుల కోసం ఎదురుచూస్తున్న మరొక జనం మరిచిన అద్భుత ఆలయం ఈరోజు మీకోసం. తప్పకుండా ఈ వీడియోని మొత్తం చూడండి. లైక్ చేయడం మరియు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో గల త్రిలింగేశ్వర ఆలయానికి వచ్చాము. చాలా అద్భుతమైన ఆలయము, కాకపోతే మెయింటెనెన్స్ లేకుండా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది ఈ ఆలయం. మనకు 1000 స్తంభాలు, కాకతీయులు కట్టించిన 1000 స్తంభాల గుడి, తర్వాత ముఖ్యనాథాలయము, తర్వాత ముల్కనూరులో చూసాం కదా, ముల్కనూరు ముత్తారంలో చూసిన మహాదేవాలయం, అలాంటిదే ఈ ఆలయం కూడా. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం, కార్తీక సోమవారం రోజున సిద్దిపేట జిల్లాలోని తొగుట మండల కేంద్రం పరిధిలో గల ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్న పురాతన కాకతీయుల నాటి త్రిలింగేశ్వర త్రికూటాలయానికి వచ్చాము. దాదాపుగా కాకతీయులు నిర్మించిన త్రికూటాలయాల్లో ఒక్కటైనా వైష్ణవాలయం ఉండేది. కాకపోతే ఇక్కడ 3ంటికి 3 శివాలయాలే ఉండటం చాలా విశేషం. అద్భుతమైన కాకతీయుల నాటి 12-13వ శతాబ్దంలో నిర్మించిన ఈ త్రికూటాలయం మనకు కల్బగూరు శివాలయం వలె ఉంటుంది. మరియు ముల్కనూరు ముత్తారం ఉంది కదా, దీనికి కొన్ని పోలికలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాము. ఈరోజు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. కాకతీయుల కాలంలో గొప్పగా పూజలందుకున్న ఈ త్రిలింగేశ్వర ఆలయం తర్వాతి కాలంలో పూర్తిగా శిథిలమైంది. సుమారు 5 సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం గారు మరికొందరు గ్రామ పెద్దలు, యువకుల సహాయంతో ఈ ఆలయాన్ని శుభ్రపరిచి తిరిగి నిత్య పూజలు జరిగేలా చేశారు. శివరాత్రికి ఇక్కడ బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. ఆలయానికి ఆగ్నేయ మూలలో మనకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం లభిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఒకసారి మనం ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం. కలబగూరు మోతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో చూసినట్టు ఇక్కడ ఈ డిజైన్లు మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు కాకతీయుల ఆలయాల్లో ఈ డిజైన్ కనిపిస్తాయి. ఇది మొత్తం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇది మొత్తం రీబిల్డ్ చేస్తేనే, యాజ్ ఇట్ ఈస్గా తీసేసి రీబిల్డ్ చేయడం ఉత్తమం. దీన్నైతే రిపేర్ అయితే ప్రస్తుతానికి అలా చేశారు, కానీ అలా చేయడానికి అయితే వీలు లేదు. సోమసూత్రంలోని నీళ్లు పోవడానికి అద్భుతమైన ఏర్పాటు, దీన్ని ప్రణాళి అంటారు. సోమసూత్రంలోని అభిషేక జలం బయటకు వెళ్ళడానికి చేసిన ప్రణాళి అది, మనం ఇందాక చూసింది. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఇది మాత్రం నిలువు జాయింట్లు గల ఆలయం కాదు. లైక్ ముల్కనూరు ముత్తారము మరియు 1000 స్తంభాల గుడి వల్ల కాదు. ఇది కలపగూరు ఆలయం వల్లే హారిజాంటల్ జాయింట్స్ ఉన్న ఆలయము మనం చూస్తున్నాం కదా. ఇంకోటి, ఇది 2 అంచెల గోడ కలిగిన, ఇది ముందటిదేమో ఫినిష్డ్ స్టోన్ ఉంది కదా, ఇటువైపు ఇది బయటకు వచ్చింది కదా, ఆ లోపలదేమో అన్ఫినిష్డ్. లోపల స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు అక్కడ మనకి ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కదా.
బయటనేమో ఫినిష్డ్ డిజైన్ ఉన్నది, లోపల అన్ఫినిష్డ్ స్టోన్. అది లోపల మనకు స్పష్టంగా ఉంది. అది అట్లా 2 లేయర్డ్ వాల్ కింద ఇది మనం చెప్పుకోవచ్చు. అదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లోపల కూడా చూసాం కదా ఇట్లా కీస్, ఇవి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. మనము దాదాపు మహాదేవ్పూర్, గట్కేసర్ మండలం మహాదేవ్పూర్ టెంపుల్లో చూసాము, ముల్కనూర్ ముత్తారం లేక్ టెంపుల్లో చూసాం, త్రికుటాలయంలో. ఇక్కడ కూడా చూస్తున్నాం. అది చెప్పాం కదా, ఎందుకంటే ఫస్ట్ లివర్ ఫల్క్రమ్ ప్రిన్సిపల్కి ఆధారంగా అది పనిచేసేయడానికి, అంటే ఈజీగా వర్క్ చేసుకోవడానికి అవి పనిచేస్తాయి అన్నమాట, కీస్. ఇక్కడ మనకు మళ్ళీ నూతనంగా ప్రతిష్ఠించిన నవగ్రహ మంటపం వాయువ్య మూలలో మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈశాన్య మూలలో నాగ ప్రతిమలు, నాగదేవత నూతనంగా ప్రతిష్ఠించింది కనిపిస్తుంది. ఈరోజు 2024 కార్తీక మాసము, కార్తీక సోమవారం. నేను చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇదే గ్రామంలోని వారు సిద్దిపేటలో సెటిల్ అయ్యారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళని కలవడం కొంచెం లక్కీగా ఉంది. కానీ ఇంతటి మహత్తరమైన ఆలయం పూర్తిగా 3 లింగాలే కలిగిన త్రికూటాలయం, కాకతీయుల నాటి త్రికూటాలయం. ఇంతటి చారిత్రక ఆధ్యాత్మిక ఆలయాన్ని కార్తీక సోమవారం రోజు ఎవరు దర్శించడానికి రాకపోవడం, ఆలయంలో పూజారి కూడా లేకపోవడం చాలా బాధ కలిగించిన విషయం. ఇక్కడ మనము 25 అంటాం కదా, 25 కాదు, అష్టచెమ్మ అది చూస్తున్నాం. చాలా వరకు కాకతీయుల టెంపుల్స్లో ఇది చెక్కి ఉంటుంది. అంటే అప్పటి శిల్పకారులు ఆడుకోవడానికా లేకపోతే తర్వాత ఎవరైనా వచ్చి ఆడుకోవడానికా తెలియదు. అది మొత్తం చాలా వరకు కనిపిస్తుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బొద్దులు ఉన్నాయి కదా, ఈ బొద్దులు ఇవి, దీన్ని బట్టి చూస్తే మాత్రం నాకు ఇక్కడ చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇది మనం లోపల చూస్తున్నాం కదా, చుట్ట భాగము టర్నింగ్ చేయడానికి ఉపయోగించడానికి అనుకుంటాను. పలక భాగం కింది వైపు చుట్ట భాగంలో టర్నింగ్ చేయడానికి ఈ బొద్దులు వాడి ఉంటారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఆలయం వద్ద అయితే ఎవరు లేరు. కార్తీక మాసం సోమవారం ఇంతటి చారిత్రాత్మకమైన త్రిలింగేశ్వర ఆలయం, మొత్తం 3 లింగాలే కలిగిన త్రిలింగేశ్వర ఆలయం, ఇంతటి మహత్యమైన చారిత్రక ఆలయం కార్తీక మాసం సోమవారంలో ఇలా వెలవెలబోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఇక్కడ కోతులు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అవి కూడా ఏమన్నా అంటే ఏమన్నా భయం అవుతుంది. నిజానికి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ గడప వరకు కూడా ఇక్కడి వరకు పిల్లర్స్ ఉండాల్సింది. ముందు వైపు భాగం కొలాప్స్ అయింది అనుకుంటాను. ఈ ముందు ఉన్న 4 కాళ్ళ మంటపము, మిగతా 3 ఉంది. అద్భుతమైన శివాలయం. మన అదృష్టం కొద్దీ డోర్ అయితే తెరిచే ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
మనకు ఆగ్నేయ మూలలో వినాయకుడి అద్భుత దర్శనం లభిస్తుంది. ఇది నాకు తెలిసి నూతనంగా ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం అనుకుంటాను. ఇక్కడ మొదటగా ఉన్న ఆలయంలో ఇక్కడ లలాట బింబంగా ఒక పద్మం ఉంది. ఇక్కడ పక్కన పూర్ణ కుంభాలు కనిపిస్తున్నాయి మనకు ఇరుపక్కల. ఈ పూర్ణ కుంభాలు మనం మంటపం దాటి అంతరాలయంలోకి వెళ్తే ఇక్కడ మనకు నందికంది శివాలయంలో ఉన్నట్టు పరిచారికలు మరియు ద్వారపాలకులు కనిపిస్తున్నారు. అద్భుతమైన చెక్కడంతో కూడిన తోరణం ఇది. లోపల ఉన్న పూర్తిగా శిథిలమైపోయింది. ఇది అద్భుతమైన లింగం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పైన కూడా డిజైన్ చాలా అద్భుతంగా చెక్కి ఉంది. మనకు పూర్తిగా కొంచెం చీకటిగా ఉండడం వల్ల ఏం దర్శనం ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా కుంగిపోయింది. ఈ ఫ్లోరింగ్ చాలా వరకు పడిపోయింది కూడా. మీకు అంత కనిపిస్తుందో లేదో, ఇలా పడిపోయింది. జస్ట్ సపోజ్ టు ఫాల్ అంతే. అయినా కూడా భక్తితో దీనికి పూజలు నిర్వహిస్తున్నారు. మనము ఇక్కడ కూడా స్టోన్స్కి చూడవచ్చు, కీస్ కనిపిస్తున్నాయి కదా మనకు. మహాదేవ్పూర్ త్రికుటాలయంలో, ఆ తర్వాత మంచిరేవుల వేణుగోపాల స్వామివారి ఆలయంలో, తర్వాత ముల్కనూరు ముత్తారం త్రికుటాలయంలో కనిపించాయి కదా స్టోన్కి కీస్. ఇక్కడ కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇది కాకతీయుల కాలం నాటి ఆలయంగా మనకు తెలియవస్తుంది. ఇక్కడ ఒకదానిపై ఒకటి ఎక్కి ఉన్న సింహాలు, లైక్ మనకు సర్కస్లో ఉంటుంది కదా, అట్లా కనిపిస్తుంది. ఉత్తరాసి డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇట్లాంటిది నందికందిలో కానీ తర్వాత కల్పగూరులో మనం చూస్తాం కదా, సేమ్ అక్కడ ముల్కనూరు ముత్తారంలో కూడా ఇట్లాంటిది ఉంది. ఇక్కడ తెలుస్తుంది కదా లోపల వైపు పడిపోయి. ఇది మనకు ఇది గడప. ఇక్కడ మనకు కుమారస్వామి దర్శనమిస్తున్నారు. ఇది కూడా నూతనంగా ప్రతిష్ఠించినదే అయి ఉండవచ్చు. అద్భుతమైన పిల్లర్స్. ఇది కూడా నూతనంగా నిర్మించిన నందీశ్వరుడు. బహుశా ఇది నూతనంగా ప్రతిష్ఠించిన నందీశ్వరుడు అయి ఉండవచ్చు. ఇక్కడ ప్రధానాలయానికి ఇరుపక్కల మనము పూర్ణకుంభాలు చూస్తున్నాం. లలాట బింబంగా ఇక్కడ కూడా పద్మమే కనిపిస్తుంది. ఇక్కడ కూడా నవరంగ మంటపం దాటి అంతరాలయంలోకి ప్రవేశించగానే గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా పరిచారికలు మరియు ద్వారపాలకులు
కనిపిస్తున్నారు. మనకు పైన గజలక్ష్మి అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉన్న గజలక్ష్మి అమ్మవారు. ఇక్కడ ప్రధానాలయ గర్భాలయ ప్రవేశద్వారానికి కూడా అందమైన ఉత్తరాసి చెక్కబడి ఉంది. కింది వైపు మామిడి పిందెలు లాగా చెక్కారు కదా, చాలా బాగుంది డిజైన్ మాత్రం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక సోమవారం అందరూ ఆ సదాశివుణ్ణి దర్శించి తరించండి. ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కాకపోతే సగం ఖండితమైపోయి ఉంది. ఇటువైపు అది ఉంది. సోమసూత్రం కూడా ఇక్కడ అంటే సోమసూత్రం బాగానే ఉంది. ఇటువైపు ఇటుకతో, అది స్లోప్ అటువైపు ఉంది కాబట్టి ఇటువైపు ఇటుకతో కట్టిండ్రు. మనం అభిషేక జలం అటువైపు వెళ్ళిపోకుండా మొత్తం అంటే కింది వైపే అభిషేక జలం వెళ్ళేలాగా కట్టిందనమాట ఉత్తరం వైపు. కనిపిస్తుంది అనుకుంటాను. ఇది అందమైన పైన కూడా కాకతీయుల పైకప్పు నిర్మాణంలో తప్పకుండా కనిపించే ఒక 2 చతురస్రాలు, ఒక పద్మముతో కూడిన అందమైన పైకప్పు డిజైన్ ఇది. దాదాపు ప్రతి కాకతీయుల ఆలయాల్లో ఈ డిజైన్ మాత్రం తప్పకుండా ఏదో ఒక పైకప్పుపై మనకు కనిపిస్తుంది. ఇది మనకు ఇక్కడ ఎల్లారెడ్డిపేట త్రిలింగేశ్వర ఆలయంలో మనకు ప్రధానాలయ పైకప్పు మీద కనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఇప్పుడు ప్రధానాలయం దాటి ఉత్తరం వైపు వెళ్తే ఇక్కడ మాతా పార్వతీదేవి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. ఉత్తరం వైపు ఉన్న దానికి ఆలయానికి మాత్రం లాక్ వేసి ఉంది. ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. పూర్ణ కుంభాలు, ద్వారానికి ఇరువైపులా ఉన్న పూర్ణ కుంభాలు, లలాట బింబంగా ఒక పద్మం చెక్కబడి ఉంది. ఈ ఆలయంలో కూడా మనకు లింగమే. మనకు త్రికుటాలయాల్లో 2 శైవాలయాలు, ఒకటి మాత్రం విష్ణు ఆలయం సాధారణంగా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం 3 త్రికుటాలయాల్లో శివాలయమే, లింగాలే కనిపించడం విశేషం అన్నమాట. అందుకే ఇది త్రిలింగేశ్వరాలయం అయింది. ప్రధానాలయానికి మిగతా 2 ఆలయాల్లో లాగే పరిచారికలు మరియు ద్వారపాలకులు ఉన్నారు. ఇది అద్భుతమైన దేవాలయం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎల్లారెడ్డిపేట గ్రామంలోని త్రిలింగేశ్వర ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నది. ఇందులో 3 లింగాలు ఉంటాయి. ఇది కాకతీయుల కాలం నాటిది. సో అప్పటి నుంచి 30-40 సంవత్సరాల వరకు ఎవరు దీన్ని పట్టించుకోకపోవడంతో అది శిథిలావస్థలోకి వెళ్ళినది. తర్వాత సంవత్సరానికి శివరాత్రి రోజు దాన్ని గొప్పగా సంబరాలు జరుపుకుంటారు. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. అలాగే మొన్న ఒక 5 సంవత్సరాల క్రితం ఊళ్ళో పెద్దలు అండ్ ముర్రా వెంకట స్వామి గారు ఇక్కడ మరిన్ని విగ్రహాలు ప్రతిష్ఠించి అలాగే అందరికీ ఈ గురికి వచ్చిపోవాల్సిందిగా, నిత్యము పూజా కార్యక్రమాలు జరపవలసిందిగా అందరినీ కోరడం జరిగింది. దాని అనుసారమే అందరూ ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. ఇంకా కొద్దిమంది ఇంకా అందరూ భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి అందరూ పూజలు జరుపుకోవాలి. కానీ అలాగే టెంపుల్ ఇంకొంచెం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు.
ధన్యవాదాలు. రైట్ అండి. నారోజు పద్మ మరియు రత్తయ్య గారు ఇక్కడ మనకు పార్వతీదేవి విగ్రహాన్ని ఇచ్చి ప్రతిష్ఠించారు. వారిని కూడా మనం అనుకోకుండా ఇక్కడ కలవడం మన లక్కీ అని చెప్పుకోవచ్చు. ఆలయంలో ఈశాన్య భాగంలో ఒక పానవట్టం అంటే లింగం యొక్క ఒక భాగం శిథిలమై ఇక్కడ పడి ఉంది. మరియు మనం ఇవన్నీ నూతనంగా నిర్మించిన గోడలు. ఈ 16 కాళ్ళ మంటపంలో ఈ గోడల కింద మనం కూర్చునే ప్లేస్ ఉంటుంది కదా, దాని కింద చూస్తే మనకు ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా. మోతే లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కానీ, తర్వాత కల్పగూరు నంది మంటపంలో, అట్లా చాలా ఆలయాల్లో ఈ డిజైన్ మనకు కాకతీయుల ఆలయాల్లో మనకు కనిపిస్తుంది. ఈ పిల్లర్స్ కూడా మనకు దాదాపు కూడలి రామలింగేశ్వర ఆలయం కానీ, కల్పగూరు ఆలయాల్లో, మోతే ఆలయాల్లో కనిపిస్తాయి చూడండి. ప్రధాన ఆలయపు నవరంగ మంటపంలో, రంగ మంటపంలో ఉన్న 4 కాళ్ళలో ఈశాన్యం వైపు ఉన్న పిల్లర్ మీద ఒక భక్తుడు, అంటే ఆనాటి స్వామి అయి ఉండవచ్చు, వారికి గుర్తుగా ఇక్కడ ఈ శిల్పం చెక్కి ఉండవచ్చు. పైన మనము అభిషేక జలం పోవడానికి ప్రణాళి ఇందాక చూసాం కదా, అక్కడ కింద హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి వర్టికల్ పిల్లర్ ఇప్పుడైతే లేదు, దాంతో కిందికి వస్తుంది. కింది నుంచి ఇక్కడ ఉంది కదా మనకు, ఇక్కడ కనిపించే ప్రణాళి నుండి బయటకు వస్తుంది అనమాట. ఇది అప్పటి డ్రైనేజ్ వ్యవస్థ, అంటే గుడిలో ఉండే అభిషేక జలం బయటకి పోవడానికి 2 అంచెల. ఇప్పుడు మనము స్టాండ్ వాష్ బేసిన్ చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ అదే టైప్ అనమాట. గుడిలో ఉండేది అభిషేక జలం, ఎక్సెస్ వాటర్ కానీ ఇలా బయటకి ఎవరు తొక్కకుండా బయటకు వచ్చి ఇక్కడ చిన్న పిట్లా ఉంటే దాని లోపలికి వెళ్ళిపోవడానికి ఉంటుందన్నమాట. అది అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ టైప్ అనుకోవచ్చు. ఇది చాలా వరకు మూసుకొని పోయింది. ఇదంతా చాలా దాదాపు 5-6 అడుగుల ఎత్తు ఉండాల్సిన జగతి ఇది. ప్లాట్ఫామ్ మొత్తం సగం వరకు మట్టిలోకి వచ్చేసింది. ముందు వైపు అయితే బాగా కనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడైతే ఇక్కడ ఏమీ లేదు. ఇవండి సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలోని త్రిలింగేశ్వర ఆలయం యొక్క విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఆలయం గురించి తెలిసేలా 10 మందికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి హిస్టారికల్ టెంపుల్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పునర్దర్శన ప్రాప్తిరస్తు.